డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లని పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లని పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రస్తుతం ఏపీలో తాజా పరిస్థితి గురించి మనకు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు అలాగే సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం ముగిసినటువంటి నియమ నిబంధనలకి లోబడి ఉన్నటువంటి నామినేషన్లకు సంబంధించి రేపు పరిశీలనలో ఉన్నటువంటి నామినేషన్లకు సంబంధించినటువంటి వివరాలను అధికారులు ప్రకటిస్తారు. సో దాని తర్వాత ఈ నామినేషన్ తర్వాత ఉపసంహరణ ఉండేటటువంటి అవకాశాలు అవుతున్నాయి. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టమైనటువంటి నామినేషన్ పర్వం అయితే ఇవాళ ముగిసినటువంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లని పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా తెలంగాణలో నామినేషన్ల పర్వం గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ అండి. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసిందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే 18వ తేదీన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అదేవిధంగా మరొకవైపు అసెంబ్లీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ల స్వీకరణ అయితే ఇప్పటి వరకు జరిగింది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుంచి ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగింది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు మరొకవైపు అసెంబ్లీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా నామినేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారితో పాటు మరొకవైపు కొన్ని నియోజకవర్గాల్లో రెబల్స్ సైతం నామినేషన్లు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి ఈ రోజుతో నామినేషన్ల స్వీకరణకి చివరి రోజు ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిశీలనకు సంబంధించి 26వ తేదీ వరకు కూడా రేపటి వరకు కూడా
నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేవిధంగా 29వ తేదీ వరకు కూడా ఉపసంహరణకి గడువు ఉంటుందని చెప్పాలి అమ్మ. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.